వ్యాపారాలకు ఐడియాలు రకరకాలు. సొమ్ము పెంచేవి కొన్నైతే కొంపు ముంచేవి కొన్ని. తాజాగా బంగారం లాంటి ఐడియా ఒకటి మార్కెట్లోకి వచ్చింది. అదేంటంటే, మీ ఇంట్లో బంగారం వృధాగా ఉంటుందా? దొంగల భయం ఎక్కువైందా? అందుకే బ్యాంకు లాకర్లలో అద్దె కడుతూ దాచుకుంటున్నారా? అయితే ఇది మీకోసమే. బంగారం వృధాగా పడి ఉండకుండా, దొంగల భయం లేకుండా బంగారాన్ని ఆదాయ వనరుగా మార్చుకోవచ్చు. దీనిని అద్దెకు ఇచ్చి దానిపై ఆదాయం పొందొచ్చు. ఈ పసిడి లీజింగ్ విధానం ఇటీవలే పలు ప్రైవేట్ సంస్థలు కూడా అందిస్తున్నాయి. ప్రభుత్వ బ్యాంకుల్లో గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ అందుబాటులో ఉంది. ప్రైవేటు సంస్థల కంటే ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో వడ్డీ కాస్త తక్కువగా వస్తుంది. సాధారణంగా అన్ని ఆదాయ వర్గాల వారు బంగారాన్ని ఆభరణాల రూపంలో కొంటారు. దీంతోపాటు మిగులు ఆదాయం ఉన్నవారు 24 క్యారెట్ల మేలిమి బంగారాన్ని బిస్కెట్ల రూపంలో కొని దాచుకుంటారు. డబ్బు రూపంలో కంటే బంగారు రూపంలో దాచుకుంటే ఎప్పటికప్పుడు విలువ పెరగడంతో పాటు సంపద విలువ పెరుగుతుందని భావిస్తారు. అయితే ఇళ్ల వంటి స్థిరాస్తులపై పెట్టుబడులు పెడితే విలువ పెరగడంతో పాటు అద్దె రూపంలో నెలవారీ ఆదాయం కూడా వస్తుంది. బంగారం కొనిపెట్టుకుంటే విలువ పెరిగినా దీనిపై నిరంతరం ఆదాయం రావడం లేదనే అసంతృప్తి కొందరికి ఉంటుంది. ఇటువంటి వారికి ఊరట కలిగించేదే పసిడి లీజ్ విధానం. మేలిమి బంగారం బిస్కెట్లను ఆభరణాల విక్రేతలు, రిఫైనర్లు, ఫ్యాబ్రికేటర్లకు అద్దెకు ఇవ్వచ్చు. రోజువారీ కార్యకలాపాల కోసం ఆభరణాల విక్రేతలకు నగదు లేదా మేలిమి బంగారం కావాలి. నగదైతే అధిక వడ్డీ చెల్లించాలి. తక్కువ వడ్డీకి పసిడి లభిస్తుంది కాబట్టి దీనికి దుకాణదారులు ముందుకొస్తున్నారు. బంగారాన్ని పూచీకత్తుపై లీజుకిస్తే, పూచీకత్తు లేకుండా ఇస్తే 4% వడ్డీని సంస్థలు ఆఫర్ చేస్తున్నాయని చెబుతున్నారు. ఇక మీ వద్ద వృధాగా పసిడి ఆభరణాలు ఉంటే వాటిని అద్దెకివ్వచ్చు. వాటిని కరిగించి స్వచ్ఛమైన 999 బంగారు ముద్దగా మార్చి దాని బరువు తూచి దాని ప్రకారం లీజుకు తీసుకుంటారు. కాల వ్యవధి తీరాక మళ్లీ మేలిమి బంగారం రూపంలోనే తిరిగిస్తారు. అప్పటి వరకు పసిడి విలువలపై వడ్డీ చెల్లిస్తారు. అందువల్ల మీ ఆభరణాలు పాత రూపంలోనే ఉండాలనుకుంటే మాత్రం వీరికి ఇవ్వకూడదు. బిస్కెట్ల రూపంలో ఉన్న బంగారం ఇస్తే ఇబ్బంది ఉండదు. ప్రైవేటు వ్యక్తులతో ఇబ్బంది అనుకుంటే ప్రభుత్వ రంగ బ్యాంకుల్లోనూ బంగారాన్ని డిపాజిట్ చేసి వడ్డీ పొందే అవకాశం ఉంది. దీనిని పసిడి నగదీకరణ పథకంగా వ్యవహరిస్తున్నారు. ప్రజల వద్ద వృధాగా ఉన్న బంగారాన్ని వినియోగంలోకి తెచ్చేందుకు, తద్వారా బంగారాన్ని దిగుమతి చేసుకునేందుకు, విదేశీ మారకపు ద్రవ్యాన్ని వెచ్చించకుండా చూసేందుకు ఈ పథకం ఉపయోగపడుతుంది. పసిడి ధర బాగా పెరిగిన నేపథ్యంలో లీజుకు తీసుకున్న సంస్థ నిర్వాహకులు పరారైతే ఏం చేయగలమనేది కూడా ఆలోచించుకోవాలి. మరి ఇదే విషయాన్ని ప్రపంచ స్వర్ణ మండలి కూడా హెచ్చరిస్తోంది. మన దగ్గర తీసుకున్నప్పుడు పరీక్షించి మరీ 999 స్వచ్ఛతను నిర్ధారించుకున్నా తిరిగి ఇచ్చేటప్పుడు తక్కువ స్వచ్ఛత కలిగిన పసిడి బిస్కెట్లు ఇస్తే పరిస్థితి ఏంటో చూసుకోవాలి. ప్రైవేటు వ్యాపారులను నమ్మి బంగారం ఇవ్వడం అంటే వారిపై పూర్తి అవగాహన, వారి కార్యకలాపాలపై విశ్వాసం ఉంటేనే ముందడుగు వేయాలి.